కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే పోలీసులు అక్రమంగా మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇటు చెనుగోమల్ పిఎస్ దగ్గర కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పిఎస్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్రమ అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకుల నాడు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో పాటు ఇతర కార్యకర్తలను కూడా విడుదల చేయాలంటే కూడా పెద్ద ఎత్తున కూడా పిఎస్ ముందు చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు ముఖ్య నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసిన మహేష్ రెడ్డిని పిఎస్ కు తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తా ఉందంటే వాళ్ళ ఎలక్షన్ లో మరి దొంగ హామీలు ఇచ్చి మనుషులను పబ్లిక్ అందరినీ మభ్యపెట్టి ఎలక్షన్లో పోయి గెలిచిన తర్వాత హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం చేతగాక ఈరోజు రైతులను కానీ నిరుద్యోగులను కానీ యువకులను కానీ అందరినీ మోసం చేసి ఈరోజు అక్రమ అరెస్టుల ద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కంటే ముందు మనం ఏం హామీలు ఇచ్చినాము, మరి ఎందుకు అవి నెరవేర్చలేకపోతున్నాము, ఈరోజు అరెస్టుల దాకా ఎందుకు వచ్చిందనేది ఒకసారి మేనేజ్ చేసుకోవాలి. నిజంగా ఈరోజు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచ దేశాలే దానికి మెచ్చుకుంటే, ప్రపంచ దేశాలే గుర్తింపిస్తే నిజంగా అదొక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు ద్వారా వాళ్లే కూలగొట్టి మరి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తే మరి తెలంగాణ సస్యశ్యామలమవుతుంది, కేసీఆర్ గారికి పేరు వస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక 20 సంవత్సరాలు మరి రాష్ట్రంలో ఉంటే మాకు పుట్టగతులు ఉన్నామనే ఒక దురుద్దేశంతో దురాలోచనతోటి ప్రాజెక్టును కూలగొట్టి వాళ్ళే మరి ఈరోజు దాని మీద ఒక పనికిమాలినటువంటి చెత్త కమిషన్ వేసి దాని ద్వారా మరి సిబిఐకి అప్పచెప్దామని, ఈడీకి అప్పచెప్దామని ఎన్నో కుట్రలు కుతంత్రాలు పంతా ఉన్నారు. నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నేను చెప్తా ఉన్నా కదా, నీవు పబ్లిక్లో రా, నువ్వు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిస్థితి ఏంది, ఈ రోజు పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయాలి మీరు. ఎందుకంటే ఈ రోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒక మహేష్ రెడ్డి గారినో లేకపోతే ఇంకా మాజీలను ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి నీవు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయనో ఏదో ఇది మభ్య పెట్టాలనో నీవు ముందలకు పోవాలనేటటువంటి నీ తరం కాదు. ముఖ్యమంత్రి గారు నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. ఇవాళ రాష్ట్రంలో ఎవరిని అడిగినా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా, ఏమిచ్చిరని అడిగితే నువ్వు ఏ మూలన ఒక ముసలామని అడిగినా ఎవరని చెప్తావు. రైతులు ఒక్కొక్క యూరియా సంచి కొరకు చెప్పులు లైన్లో పెట్టి 3 రోజులు తినకుండా వర్షంలో ఉండి అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటున్నారు. మేము ఇట్లాంటి దగులుబాజీ ముఖ్యమంత్రిని, ఇట్లాంటి 420 ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలే. మేమేదో మాకు కేసీఆర్ గారి కంటే మరి ఆయన 10,000 ఇస్తే ఈయన 15,000 ఇస్తున్నందుకు మోసపోయినాం, ఆయన 1,00,000 ఇస్తే తులమిస్తున్నందుకు మోసపోయినాం. మరి లేదంటే రైతులకు మరి ఇంకా గిట్టుబాటు తీరిస్తుంటే మేము మోసపోయి ప్రభుత్వానికి ఓట్లేసిన పాపానికి మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంటే 3 పంటలు వండి 1,000 కోట్ల రూపాయలు మరి మాకు ఆదాయం వచ్చినటువంటి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన తర్వాత మేము గోసపడతా ఉన్నాం అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఎవరిని అడిగితే ముఖ్యమంత్రి గారు ఏం చేసిరా అంటే ఆయన చేసేది ఒక్కటే, కమిషన్ల పేరు మీద కాళేశ్వరం పేరు మీద కమిషన్లు వేసి దాచుకొని మరి ఎవరు లాభపడ్డారా అంటే వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబీకులందరూ బాగా సంపాదించుకొని దాచుకొని ఢిల్లీకి మూటలు పంపించడంలో మాత్రం ఆయన ప్రఖ్యాతగాంచిండు. ఈరోజు నువ్వు ఎవరినన్ను అడగండి, ఇప్పుడు రాష్ట్రంలో ఏ అధికారులను అడగండి, అధికారుల గూడంగా బలిమీ చేసి జుల్మీ చేసి అధికారుల మీద జమాయించి మరి తప్పుడు కేసులు పెట్టించి మరి అడ్డమైనటువంటి కేసులు పెట్టించి ల్యాండ్ ఆర్డర్ కూడా ఈరోజు ఒకరాలు చూస్తే గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూడండి ఎక్కడ కూడా మానభంగాలు, మర్డర్లు, అదేవిధంగా అక్రమ కేసులు. ఒక నిన్నటికి నిన్న వికారాబాద్ జిల్లాలో సొంత ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఒక పేద అమ్మాయిని ముక్కలుగా నరికి మరి హుసేన్ సాగర్ మన మూసీలో బారేస్తే దానికి ఇప్పటి వరకు కూడా దాదు లేదు, పిరాదు లేదు. గతంలో అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూస్తే ఒక అమ్మాయికి ఇట్లా జరిగిందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ముఖ్యమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పెట్టి ఆ వానికి ఎవరైతే తప్పు చేసిండో వాడిని నిందితుని ఎంబడే శిక్షిస్తే అట్లాంటి ప్రభుత్వం మళ్ళా ఇట్లాంటి
మృగాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి భయపడతారు కాబట్టి ఆ ప్రభుత్వం అట్లా చేస్తే వీళ్ళు ప్రతిపక్షంలో నోరు మూసి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి భయపెట్టించి మళ్ళీ మేము ఎలక్షన్లో పోయి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి, మళ్ళీ ఇంకేదన్నా ఉంటే అందరిని భయపెట్టించి మళ్ళీ అధికారం ఉండాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ తప్పు. నీ రోజులు దగ్గర పడ్డాయి, ఇక ఎన్ని రోజులు లేవు, నీ రోజులు నువ్వు దగ్గర పెట్టుకో. రానున్న రోజులలో ఇప్పుడు రేపు లోకల్ బాడీలో కూడా నీ సత్తా ఏందో మా సత్తా ఏందో చూపించడానికి రెడీగా ఉన్నారు రైతులు కానీ ఉద్యోగులు కానీ. ఈరోజు నిన్ను నమ్మి నీకు ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అధికారులను కూడా వాళ్ళను ఇష్టం లేకపోయినా కూడా బలిమీకి చేపించి వాళ్ళ ఉద్యోగులు కూడా ఈరోజు సమ్మెకు పోయే పరిస్థితి వచ్చిందంటే నీ పరిపాలన తుగ్లక్ పరిపాలన ఏ విధంగా ఉందో అందరు చూస్తూనే ఉన్నారు. అతి కొద్ది రోజుల్లోనే నీకు దీనికి 200 గిఫ్ట్ ఇచ్చే టైం దగ్గర వచ్చింది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అరెస్ట్ చేసినటువంటి మా నాయకుడిని ఎంబడే విడుదల చేయాలి. లేకపోతే దాని మీద నువ్వు ఎంతమంది కేసు పెట్టించినా నీ ప్రభుత్వాన్ని మీ మంత్రులను మిమ్మల్ని రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మా నాయకులను బెసరత్తుగా విడుదల చేసి పబ్లిక్ ఇచ్చినటువంటి ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో వీటిని నెరవేర్చాలి. నెరవేర్చే వరకు ఖచ్చితంగా మీ వెంబడి ఉండి మీ వెంబడి బట్టి పోరాడతామని తెలియజేసుకుంటా ఉన్నాం. శాంతియుతంగా నిరసన చెబుతున్న నేతలను అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా పరిగి కాన్స్టిట్యూన్స్ నుండి రైతుల తరపు నుండి మా పార్టీ తరపు నుండి ఒక విన్నపం కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఆ ప్రజలకు ఆ హక్కు ఉన్నది కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పోరాటాలు చేసినాం. మేము ముందు వరుసలో ఉండి తెలంగాణ రావడానికి కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అది ఉద్యమాల ద్వారానే అయింది, నిరసనలు ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఒక పక్కనేమో యూనివర్సిటీకి పోయి వాళ్ళ హక్కు ముఖ్యమంత్రి గారు చెప్తాడు, వాళ్ళ హక్కు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, నేను ఉత్తరం వస్తా రోడ్ల పోంటి మీ సమస్యలు వింటానని అంటాడు. ఈడ ఒక విషయం రైతుల పట్ల మాట్లాడుతున్నారు అని తెలియంగానే యూరియా సప్లై అయితలేదు, రైతులకు ఇలా పంటలు వచ్చినాయి, పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంలో యూరియా కొరత ఉన్నది, రైతుల తరఫున మాట్లాడవలసిన సందర్భం ఉన్నది. ఎవరున్నా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీగా మా మా పెద్దలు గౌరవ పెద్దలు మహేష్ రెడ్డి అన్న గారు కూడా ఈ కాన్ఫరెన్స్ లో వాళ్ళకి మంచి పేరుంది, వాళ్ళు చెక్కు చెదరకుండా వాళ్ళు రైతుల పట్ల నిజాయితీగా ఉండేటోళ్ళు. ఆయనను ఏం లేకుండానే ఉదయం పోయి ఇంటికి పోయి అరెస్ట్ చేయడం అనేది మేము చాలా ఖండిస్తున్నాం. ఆ అధికార పార్టీలు కూడా ఖండించాలి విషయం పట్ల. ఎందుకంటే మేము ఖండించడం కాదు, మానవత్వం అనేది ప్రజలలో సన్నగిల్లుతున్నది కాబట్టి వీళ్ళు తీసుకునే చర్యలు కానీ వీళ్ళు తీసుకునే పోలీసు రూల్స్ ఏదైనా ఉన్నాయో ఇంటికి పోయి అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు. ఆయన తెచ్చి లోపల కూర్చునబెట్టి మేము ఇక్కడ స్లోగన్స్ ఇస్తుంటే కూడా ఇవ్వలేకుండా మా నోరు నొక్కుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉన్నది, ప్రజల తరపు నుండి మాట్లాడతాం, హక్కుల కోసం మాట్లాడతాం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది తప్పులంటే మాట్లాడతాం. ఈ రోజు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. పీసీ కోసి కమిషన్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చినటువంటి రిపోర్ట్, దాన్ని మేము తప్పుపడతా ఉన్నాం మా నాయకత్వం కూడా. రెండో విషయం చెప్పదలుచుకున్నాం. రెండో విషయం కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రజాస్వామ్యయుతంగా మనం ధర్నాలు చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యయుతంగా మనం ఎదగొచ్చు. భారతదేశంలో ఈ బీజేపీ పార్టీలకు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏం గ్రహించిందంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ బెంగాల్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఎక్కడైనా సరే ఆ రాష్ట్రాలలో వీళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ రైడింగ్లు కానీ లేకపోతే సిబిఐ వాళ్ళ కేసులు కానీ పెట్టారు. అయితే పోయిన గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి అప్పుడు ఏం చేసిండంటే ఒక జీవో తెచ్చిండు, ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనంటే అన్ని చేస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది, లోపలేపిస్తుంది, అంత కింద మీద చేస్తా అని చెప్పి ఆయన ఒక జీవో తెచ్చిండు. జీవో తెస్తే ఆ జీవోని ఎత్తివేసారు. ఇలా మళ్ళీ కేంద్రం దగ్గరకు వస్తున్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా మిత్రపక్షంగా వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు. ఇలా ప్రజలు గమనించాలి. ఇలా అది ఉంటే ఈ ఉన్నటువంటి ఈ నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు చేసి జైళ్లలో పెడతారు. ఒక పక్కన ఏమంటారు అంటే కేసులు ఉన్న వాళ్ళనేమో అర్హత లేకుండా వాళ్ళని పోటీలు నిలబడొద్దు, లేకపోతే వాళ్ళని రిజాల్వ్ చేయాలని అంటున్నారు. ఇంకొక పక్క ఏం చేస్తున్నారు, ఇటువంటి అక్రమంగా వాళ్ళ మాట వినకపోతే, ఉదాహరణకు ఒకటి చెప్తా, గాలి జనార్దన్ రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తి. నీకు సీఎం రమేష్ కోట్ల కుంభకోణాలు, సుజనా చౌదరి 500 కోట్లు బ్యాంకులకు ఎగదెంగిండు, నీకు సీఎం రమేష్ ఎగదెంగిండు, కోట్ల రూపాయలు ఎగదెంగిన వాళ్ళందరినీ ఇవాళ బీజేపీ కండు వేసుకుంటే అన్ని మాపైపోయినాయి. ఇవాళ అదేవిధంగా ఏం చేస్తారంటే ఎటు తిరిగి దేశంలో హిందూయిజం, హిందూ రాజ్యం, హిందూ దేశం, ఒకటే దేశం అంటారు, ఒకటే భాష అంటారు, ఒకటే ఎలక్షన్ అంటారు. ఇవన్నిటి కూడా ప్రజాస్వామ్యంలో చాలా తప్పు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. మా నాయకులను కూడా బేషరతుగా విడుదల రేపు పొద్దుగాల తీసుకునే కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున అది ప్రజల కోసమే, ప్రజల మంచి కోసం ఉంటాయి కాబట్టి నీకు ఈడికెళ్ళి గ్రామం నుండి స్టేట్ వరకు కూడా
మా అందరి వాయిస్ ఒకటే ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి. ఇప్పుడు బీసీ ఘోష్ కమిషన్ హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా అర్ధరాత్రి వరకు సభ నడిపించి దానికి సంబంధించి సిబిఐ విచారణ చేయడానికి ఇది ఎట్లా చూస్తారు? ఈరోజు చూసుకున్నట్టయితే మనము కేసీఆర్ గారు ఏదైతే బీడు పట్టిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలి, రైతునే రాజు చేయాలనే ఉద్దేశంలో జరిపినటువంటి మహా కార్యం ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అంటే ఓన్లీ మేడిగడ్డ డ్యామో ఇంకోటో కాదు, దానికి ఉన్నటువంటి కెనాల్స్ కానివ్వండి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, ఇవన్నీ కలుపుకుంటేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయి ఎన్నో లక్షల మంది రైతులకు ఒక రాజులుగా చేసే ప్రయత్నంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి అలాంటి కాళేశ్వరం ఒకటే కాదు, కేసీఆర్ గారు లేనిది తెలంగాణనే లేదు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నది ఏ ఒక్క చిన్న వ్యక్తిని కూడా అడిగినా కూడా చెప్పడం దానికి ఎవరు కూడా వెనకడుగు వేయరు. అలాంటివి చూసుకున్నట్టయితే అలాంటి కాళేశ్వరము మీదనే ఈయన ఫోకస్ చేసి ఈయన ఓన్లీ ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, కక్షపూరితమైనటువంటి పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైనటువంటి పీసీ ఘోష్ ఏదైతే రిపోర్టు నివేదిక ఇచ్చిండ్రో అది పీసీ ఘోష్ నివేదిక కాదు, అది పీసీసీ నివేదిక. అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి నివేదిక, అది పీసీ ఘోష్ కాదు, పీసీసీ నివేదిక అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 12 గంటల రాత్రి వరకు సభ జరిపి మళ్ళా పొద్దున లేచేటికల్లానే సిబిఐకి ఏ రాత్రిలో 2 గంటల వరకు ఇంకా ఆయన అసెంబ్లీ నుంచి ఎలాంటి గజెట్లు కానివ్వండి, ఎలాంటి లెటర్స్ కానీ పోలేవు. మరి ఏ రాత్రిలో పంపించి పొద్దున వరకే సిబిఐకి ఇచ్చిర్రంటే ఎంత మంచిగా వీళ్ళు కలిసి ఉన్నారు అనేది అర్థమవుతున్నది. కరెక్టే, ఇది ఉంటేనేమో ఫస్ట్ స్టెప్ పీసీసీ కమిటీ ఇచ్చేసి రెండవది సిబిఐకి ఇచ్చిండ్రు. సిబిఐ అంటే ఏంటిది? సిబిఐ అంటే మనకు అన్నీ తెలిసి దాని మీద చాలా గౌరవం, ప్రతి ఒక్క వ్యక్తికి సిబిఐ అంటే ఒక గౌరవం ఉంది. కానీ దాన్ని ఇప్పుడు ఎలా మార్చేసిరంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ గా కనబడుతున్నది. తప్పకుండా కేసీఆర్ గారు పేరు బద్నాం చేద్దామని, పాలిటిక్స్ ని డైవర్ట్ పాలిటిక్స్ చేద్దామని తప్పితే ఇక్కడ రైతులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఆ విషయం చూడకుండా కాళేశ్వరం మీద చర్చ పెట్టి ఒక రోజు కూడా ఎవరికి సమయం ఇవ్వకుండా 610 పేజీలు ఉన్నటువంటి కాళేశ్వరం పీసీ ఘోషించినటువంటి కమిటీ నివేదికని 60 పేజీలకు కుదించి చదువుకోవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు స్వచ్ఛందంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి నాయకులను, ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఈరోజు పరిగి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు మహేష్ అన్న గారు శాంతియుతంగా నిరసన తెలుపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరి రాజ్యాంగం నడుస్తుందా, లేకుంటే ఇక్కడ హిట్లర్ పాలన నడుస్తుందా, లేక కక్షపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయో అర్థమయ్యట్లేదు. కేవలం కాళేశ్వరం అనేది తప్పకుండా చెప్తున్నా, నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో కేసీఆర్ గారు కూడా అంతే స్వచ్ఛతతో ఉన్నటువంటి మహానాయకులు. ఆయన గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఇది కేవలం కక్షపూరితమైన చర్యగా భావించి మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తున్నాం. మొన్న అసెంబ్లీ లోపల మరి ఘోష్ కమిషన్ వేసిన నివేదిక ప్రకారం ఈ కేసు ఏదైతే కాళేశ్వరం కృంగిపోయిందని చెప్తున్నారో అది సిబిఐకి అప్పజెప్పినామో అని ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఈ వికారాబాద్ లోపల వినూత్నంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక నిరసన అనేటువంటిది శాంతి ర్యాలీ చేపట్టడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వారి కుటుంబం మొత్తం యావత్ కుటుంబం తెలంగాణ కోసం కొట్లాడి, ముఖ్యంగా తెలంగాణలో నీళ్లు గాని, నిధులు గాని, ఇవన్నీ ఉద్యోగ అవకాశాలు గాని కలగాలి అనేటువంటి ఒకే ఉద్దేశంతో తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించి రైతులకు తాగునీరు గాని, సాగునీరు గాని అందించాలనే ఒక ఉద్దేశంతో కాళేశ్వర నిర్మాణం చేపడితే ఈ రోజు 2 పిల్లలు కుంగిపోయినంత మాత్రాన వాటిని ఏదో తెలంగాణ ప్రజల ముందల కేసీఆర్ ఏదో పెద్ద తప్పు చేసిండు అని చూపించడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ఏదో ఆ కుంగిపోయిన పిల్లలను మంచిగా చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ అది ఏమి ప్రయత్నం చేయకుండా ఆ పిల్లలను అక్కడ వదిలేసి మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందనే రకంగా ఈరోజు ప్రచారానికి ముందుకొస్తుంది. కాబట్టి తెలంగాణ యావత్ ప్రజలంతా గమనించాల్సింది ఒకటే, ఆ రోజు కేసీఆర్ మనకేం చేసిండు, ప్రతి ఇంటికి నల్లల ద్వారా నీళ్లు ఇచ్చిండు. ఎట్లిచ్చిండు? ఇట్లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిండు. ప్రతి 24 గంటలు కరెంట్ ఇస్తుంది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది అంటే ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాధ్యమైంది. కానీ ఈ రోజు ఒకటే ఒక ఉద్దేశం ఈ కాంగ్రెస్ పార్టీకి గానీ, అందులో ఉన్న ముఖ్యమంత్రికి గానీ, మంత్రులకు గానీ, ఎంతసేపు కేసీఆర్ కుటుంబాన్ని లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు చేసి, జైలపాలు చేసి, వీళ్ళని భయపెట్టి పార్టీని ఏదో ఇబ్బందుల పాలు గురి చేయాలని చేస్తున్నారు తప్ప ఇక్కడ వికారాబాద్ లో కూడా మొన్ననే మా మెత్కానంద్ గారి మీద కూడా మర్పల్లిలో A1 కేసు అని, దారుల్లో A1 కేసు అని, లేదంటే ఇక్కడ ఉన్న నాయకుల మీద కూడా కేసులు చేయడానికి ప్రయత్నం ఇస్తున్నారు.
పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అధికారం అనేది మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ప్రజల కోసం పాలన చేయండి. యూరియా కోసం రైతులంతా రోడ్ల మీద పడి ఉంటే మీరు అసెంబ్లీలో ఖాళీ ఘోష్ కమిషన్ మీద ఒక మీటింగ్ పెట్టి ఆ ఘోష్ కమిషన్ మీద అర్ధరాత్రి ఆదివారం నాడు చర్చలు జరిపి కానీ ఘోష్ కమిషనే ఈ ప్రజలందరికీ ఏదో చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. మీరు అది చాలా తప్పు. మీరు ఏదైనా ప్రజా సమస్యల కోసం అంటే యూరియా కావచ్చు, కరెంట్ సప్లై సరిగా అయితే లేదు అది కావచ్చు, ఇంకా వేరే వేరే సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్ల దుస్థితి అధ్వానంగా మారింది కాబట్టి వాటిపైన ఎల్లుండి కానీ ముందు ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయండి. కేసీఆర్ కు గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ ఏ కేసులకు భయపడదు. జై తెలంగాణ. కేవలం కేసులు పెట్టడం, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదలాం చేయడం అనే ఒక ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దేశంలో కాంగ్రెస్ బీజేపీలు కొట్లాడుతున్నట్టు కనిపిస్తుంటాయి కానీ రాష్ట్రం విషయానికి వస్తే మొత్తం కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కుమ్మక్కైన అనే దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణనే ఈ సిబిఐకి అప్పచెప్పడం కేసు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని పట్టుకుంటా తిరుగుకుంటా ఈ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలను నిర్మూలించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఒక పక్కన ఉంటే, రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు పోయి సిబిఐని మొత్తం కూడా బీజేపీ తమ జేబు సంస్థలుగా వినియోగిస్తున్నది ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా అని చెప్తున్నటువంటి చూస్తున్నాం. మనం ఉదాహరణ చూసిన 2014 నుండి ఇప్పటి వరకు చూస్తే సిబిఐ కేసులో 95% మొత్తం కూడా ప్రతిపక్ష పార్టీల మీదే కేసులు నమోదు చేసినటువంటి చూసింది. చర్యలు చేపట్టాల్సి ఉండే కానీ సెక్షన్ 8B 8C ప్రకారంగా వాళ్ళు అవకాశం కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వకుండా, తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ ఎవరైతే కేసీఆర్ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిర్రో వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించకుండా కమిషన్ నివేదిక ఇచ్చింది కాబట్టి అది శుద్ధ తప్పు. హైకోర్టులో తప్పకుండా గతంలో కమిషన్ రిపోర్టులు కొట్టేసినటువంటి చూసినాం మనం. కాబట్టి హైకోర్టులో 100% గా కొట్టుడు పోతుందని భావించినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని సిబిఐకి అప్పచెప్పేసి ఈ రోజు అది ఎందుకు చేస్తుండు, ముఖ్యంగా మేడిగడ్డను ఎండబెట్టాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బనకచెర్ల కావచ్చు, పోలవరంలో పంటలు పండించాలనే ఉద్దేశంతో చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లించడంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు మోడీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు చూసుకోవాలి. నిజంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకపోతే కూటమి ఏదైతే ఎన్డీఏ ముఖ్యమంత్రి అనేది భావించాల్సి ఉంది. ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈ రోజు ఇంతకుముందు చెప్పినట్టు మా ఆనంద్ సార్ గారు కావచ్చు, గోపాల్ గారు చెప్పినట్టు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలేవి 420 హామీలు ఇచ్చిండ్రు. ఈ రోజు ఎరువులకు ఇబ్బంది ఉన్నది.